ప్రియ దేవుని బిడ్లారా, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందామండి. అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, ప్రియ దేవుని బిడ్లారా గమనించండి, ఆలోచన చేయండి. ఎఫ్రోను అందరి ఎదుట మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాము. అయ్యా అబ్రహాము గారు, ఇదిగోండి నా పొలము, నీకు ఏది కావాలైనా సరే నేను ఇస్తాను, నాకు అంగీకారమే అని ఎఫ్రోను హేతు కుమారుల ఎదుట తన ఊరి ప్రజల ఎదుట చెప్తున్నట్లుగా చూస్తున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి. ఇక్కడ అబ్రహాము గారితో ఎఫ్రోన్ అంటున్నాడు కదా, అయ్యా నీ వలన మేము అనేక మేలులు పొంది ఉన్నాము, దానికి ప్రతిఫలముగా నీకు దేనిని ఇవ్వటకైనా మేము సిద్ధంగా ఉన్నామని మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము. అయితే విశ్వాసులమైనటువంటి మనము ఒకరికి మేలు చేయవారుగా ఉండాలని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.